పోలీసులు చెక్ పెట్టారు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే 350 ద్విచక్ర వాహనాల్లోని సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు. పోలీసులు తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ వెంకట్రావు సమక్షంలో వందలాది సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్నారు. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శబ్ద కాలుష్యానికి పాల్పడిన వాహనదారులు, టూ వీలర్ మెకానిక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. లేకుండా ఎంయాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవి యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవి యాక్ట్ ఫాలో అయ్యే విధంగా, హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది.